నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా లేకపోతే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివా? శరీరమేమో కాంగ్రెస్, ఆత్మనేమో తెలుగుదేశం. ఇది ఎక్కడ రాజకీయం? రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీతో అంటగా అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో, అటువంటి బీజేపీతో అంటగా అవుతున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీని లేలే తెలుగుదేశం, రారా తెలుగుదేశం, దిమ్మెలు గుల్చు తెలుగుదేశం, బొందలు పెట్టు తెలుగుదేశం అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడది? ఇది ఎట్లుందంటే రెండు కళ్ళ సిద్ధాంతం. ఈ కన్నుతో బీజేపీ కన్ను కొట్టాలా, ఈ కన్నుతో తెలుగుదేశం పార్టీ కన్ను కొట్టాలా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జపం మాట్లాడాలా? ఏది నమ్మాలా నిన్ను? నువ్వు వేరే కుంపటి పెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిన్ను గనక అధికారం నుండి తప్పించే పరిస్థితి ఏర్పడ్డట్టయితే అమరేందర్ సింగ్ పంజాబ్ లో జరిగినట్టుగా తెలుగుదేశం మద్దతుతో బీజేపీ మద్దతుతో సొంత కుప్పటి పెట్టుకుని అటు కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహం చేయడానికి సమాయత్తం అవుతూ మాట్లాడిన మాటలుగానే దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చిల్లర రాజకీయాలతో, కుట్రలతో, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతూ తెలంగాణలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని సర్వనాశనం చేస్తూ రాజకీయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, అహంకారం ఆభరణం కాదు, అహంకారం వినాశనానికి పునాది. నువ్వు ఎంతెంత అయితే అహంకారిగా వ్యవహరిస్తా ఉన్నావో, ఎట్లెట్లయితే తండ్రి వయసులో ఉన్నటువంటి 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతా ఉన్నావో, నీ ప్రతి మాట నీ వినాశనానికి ఒక్కొక్క మెట్ట అవుతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా. ఈ దేశంలో భారత స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీని ఎట్లయితే మర్చిపోరో, భారత స్వాతంత్రంలో జాతి విముక్తి కోసం కొట్లాడిన మహాత్మా గాంధీని ఎట్లా మర్చిపోరో, తెలంగాణ విముక్తి కోసం కొట్లాడిన కేసీఆర్ ను కూడా అట్లాగే మర్చిపోరు. నువ్వు దిమ్మెల్ని కూల్పియచ్చు రేవంత్ రెడ్డి, నీ పోలీసులను, నీ పెయిడ్ ఆర్మీని అడ్డం పెట్టుకుని. కానీ ప్రజల గుండెల్లో గూళ్లు కట్టుకున్నటువంటి ఒక తెలంగాణ ఆత్మగా మారినటువంటి ఒక కేసీఆర్ గారి యొక్క గుర్తులను, వారి సాక్రిఫైజెస్ ను, వారి కాంట్రిబ్యూషన్ ను ఎవరు కూడా చెరపలేరనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ